సో చెప్పండి, అన్నపూర్ణాదేవి అన్నం అంటే, కానీ వైట్ రైస్ మీద ఎందుకు ఇంత వ్యతిరేకత పెరిగిపోయింది ఈ మధ్య? మాట్లాడుకుందాం ఖచ్చితంగా. అన్నం పండించేవారు అన్నదాత అయితే, అన్నాన్ని వడ్డీ ఇంట్లో అందరికీ పెట్టేవారు అన్నపూర్ణ. అవును, చాలా మంచి కల్చర్ మనది. ఈ విధంగా ప్రకృతి మనకి రకరకాల విత్తనాలు ఇచ్చింది ప్రతి అంశంలో. అది బియ్యం కావచ్చు, కూరగాయలు కావచ్చు, పప్పులు కావచ్చు, నూనె గింజలు కావచ్చు. అలా బియ్యాల్లో కూడా దేశవాళీ బియ్యాలు సహజంగా ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రతి 3 గ్రామాలకి ఒక డైవర్సిఫైడ్ సీడ్ ఉన్నది అని పాలేకర్ గారు చెప్తూ ఉంటారు. మహాభారత కాలంలో మన పురాణాల ప్రకారం చూసిన ఒక 5 లక్షల రకాల గింజలు ఉన్నాయి సహజంగా. అయితే రాను రాను ఆర్థిక వ్యవస్థ కావచ్చు, అవసరాలు కావచ్చు, వాటి వలన ఇవి ఒకే రకమైన గింజగా తయారవుతూ వచ్చేసేసింది మనకి. అవును అవును. దీనివల్ల దేశవాళీ విత్తనాల్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి. అది ఆహారం మాత్రమే కాదు, చాలా అంశాల్లో అది స్థానికంగా వాతావరణంలో పండడం, దానివల్ల కొందరు ఉపాధి పొందడం, దానిలో ఉన్న మినరల్స్ తో కొన్ని ఆరోగ్య లక్షణాలు రావడం, ఇవన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. అధిక ఉత్పత్తి అనే దానిలో మనం ఒక వైపు పయనం చేశాము. అట్లా అధిక ఉత్పత్తి వస్తుంది. అయితే కొన్ని మినరల్స్ లోపం అని ఈరోజు మనం అనుకుంటున్నాం. మినరల్ లోపం వల్ల డెఫిషియన్సీలు అన్నీ వస్తున్నాయి ఆరోగ్యపరంగా. సో ఇట్లాంటి వాటికి సొల్యూషన్గా ఈ దేశవాళీ బియ్యాలు మనం తిరిగి పొందాలి. అసలు దేశవాళీ బియ్యం అంటే ఎలా మీరు అభివర్ణిస్తారు? పాలిష్ కానిది అనా, లేకపోతే స్థానికంగా కొన్ని ప్రాంతాల్లో పండేవనా? దేశవాళీ బియ్యం అంటే నేటివ్ సీడ్స్. అరే స్థానికంగా ప్రతి చోట కొన్ని విత్తనాలు ప్రకృతిలోంచి వచ్చినవి మనకు ఉన్నాయి. కొందరు మహానుభావులు దాన్ని ప్రతి సంవత్సరం పండించడం వల్ల ఈ రోజుకి మనకు అందుబాటులో ఉన్నాయి. నిజానికి ఒక విత్తనం బతకాలి అంటే ప్రతి సంవత్సరం దాన్ని పంట వేయాలి, మళ్ళీ సేకరించాలి, మళ్ళీ భద్రపరచాలి, మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు మళ్ళీ వేయాలి. ఇలా ప్రతి సంవత్సరం వేస్తేనే అది తదుపరి తరాలకి అందుతుంది. ఇట్లా కొందరు మహానుభావులు చేయబట్టి అది ఈ రోజుకి మనకి అందుబాటులో ఉన్నది. ఇట్లా ప్రకృతి ఇచ్చిన దాన్ని సహజంగా పండించకుండా తీసుకువచ్చే వాటిని అన్నిటినీ దేశవాళీ విత్తనాలుగా మనం అనుకోవచ్చు. సో మొత్తానికి అయితే కినువాలు ఇవి కొత్తగా ఇప్పుడు వస్తున్నవన్నీ కూడా దేశవాళీ విత్తనాల కింద కాదని అనుకోవాలి, అంతేనా? కినోవా అనేది మెక్సికోలో వాళ్ళకి నేటివ్, అది వాళ్ళకి కరెక్ట్, వాళ్ళకి తినాలి కూడా. అలా అని మనకి నేటివ్ గా పండేవి మనకు కొన్ని ఉన్నాయి. సో అది మనం తినాలి. ఎందుకంటే ఇది భౌగోళికంగా ప్రతి చోట్ల కొన్ని వాతావరణాలు ఉన్నాయి. అటువంటి వాతావరణం తగ్గట్టు కొన్ని పండుతాయి. అక్కడ వాతావరణ పరిస్థితులు అవి తట్టుకుంటే దాని మెయింటెనెన్స్ సులువు అవుతుంది. కాబట్టి ఆ రైతు అది పండిస్తే అతనికి బాగుంటుంది. అటువంటి రైతు పండించింది మనం తింటే ఆ స్థానికంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. అక్కడ భూమిలో ఉన్న పోషకాలు అక్కడ మనుషులకు ఇచ్చే మినరల్స్ కొన్ని ఉంటాయి. ఇవి తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. భారతదేశంలో ఎన్ని రకాల బియ్యాలు ఉన్నాయండి సుమారుగా? పూర్వం మన పూర్వీకులు చెప్పేది కానీ మన వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే పూర్వము 5 లక్షల రకాల దేశవాళీ విత్తనాలు ఉన్నాయి అని మనం అనుకోవచ్చు. 5 లక్షల రకాలు. వాటిలో ఎన్ని బతికి బయటపడ్డాయో? ఇప్పుడు కొందరు మహానుభావులు, సంభవ ఆర్గనైజేషన్, ఇంకా దేవల్ దేవ్ గారు ఇలాంటి వాళ్ళు వాటిని రక్షిస్తూ వచ్చారు. మనం చెప్పుకోవాలి, మన కల్చర్లో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే పూరి జగన్నాథ స్వామి గుడిలో ప్రతిరోజు వారు ప్రసాదం వండుతారు. వారు చేసే రోజుకు 3 సార్లు చొప్పున ప్రతి సంవత్సరం విత్తనం రిపీట్ కాకుండా అలా చేస్తూ ఉండడం వల్ల సుమారుగా 1000 రకాల విత్తనాలని వాళ్ళు బతికిస్తున్నారు. సో ఇదే ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్ని చోట్ల ఇలా జరగాలని విజయరామ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అది వ్యాప్తి చెందడానికి ఒక ఉద్దేశంగా మొదలుపెట్టారు. అయితే పండించడం ఒకటి రైతుల వరకు బాగానే ఉంది. కన్జ్యూమర్కి అర్థం అవడానికి దీన్ని ఎలా వండుకోవాలి, దీన్ని ఎలా వండుకుని ఎలా తింటే ఆరోగ్యం వస్తుంది అనే దాని మీద అవగాహన ఇంకా పెంచుకోవాలి అందరం. అవును. ఈ కుల్లాకర్ బియ్యం అన్నది అసలు ఎవరు కనిపెట్టారండి? ఎప్పటి నుంచి వస్తుంది అది? ఇది తరతరాలుగా వస్తున్నది. తమిళనాడులో నుంచి మేము సేకరించాం. అక్కడున్న పేరు వల్ల ఇక్కడ అదే పేరు వస్తుంది, కుల్లాకర్. అది ఆడవాళ్ళకి ఔషధంగా పనిచేస్తుంది. బేసికలీ ఇది ఒక సిరియల్, అందరికీ ఆహారంగా అందరికీ పనికి వస్తుంది. మగవారు ఆడవారు అందరూ తినవచ్చు. ఆడవారు దీన్ని తిన్నప్పుడు వారికి గర్భాశయ సమస్యలు కావచ్చు, బాలింతలకి పాలు ఇచ్చే సమస్యలు ఏమైనా ఉన్నా, ఆడవాళ్ళలో ఉన్న పీసీఓడి సమస్యలు ఉన్నా, ఇటువంటి వాటికి ఇది సొల్యూషన్గా కూడా ఉపయోగపడుతుంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.